ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కు అధికారులే అడ్డుపడుతున్న తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అధికారుల సమన్వయ లోపంతో ప్రభుత్వం ఇరకాటంలో పడుతోందని ఆయన అన్నట్లుగా సమాచారం. పాత ఫీజులతో ఇవ్వాలన్న లెక్క చేయరెందుకని సీఎం ప్రశ్నించినట్లు టాక్ వినిపిస్తోంది. మొత్తంగా విద్యాశాఖ రివ్యూలో సీఎం అధికారులను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఉమ్మడి విద్యామండలి నేతృత్వంలో ఇప్పటివరకు అనేక ఉమ్మడి ప్రవేశ పరీక్షలను దిగ్విజయంగా నిర్వహించారని, ఎక్కడా ఎలాంటి సమస్యలు రాలేదని సీఎం రేవంత్ విద్యాశాఖ రివ్యూ సమావేశంలో అన్నారు. కేవలం ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ విషయంలోనే సమస్య ఎందుకు వస్తుందని అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా మండలి అధికారులు ఇష్టానుసారం చేస్తున్నారు అంటూ విద్యాశాఖ అధికారులు అనడంపై సీఎం సీరియస్ అయినట్లు తెలిసింది. వ్యక్తిగత సమస్యలతో విద్యార్థులకు అసౌకర్యం కలిగించేలా చేయటం సరికాదని అన్నట్టు సమాచారం. ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డితో తాను స్వయంగా మాట్లాడతానని, ఆయన సంస్కరణలపై పట్టుదలగా ఉన్నారని సీఎం అన్నట్టు తెలిసింది. సాంకేతిక విద్య అధికారుల ప్రమేయం లేకుండా కౌన్సిలింగ్ చేపడతామని ఉన్నత విద్యామండలి చెప్పడమే నేరంగా భావించడం సరికాదన్నారు. అధికారులంతా ఒకసారి కూర్చొని వ్యక్తిగత అంశాలుంటే మాట్లాడుకోవాలని సూచించినట్టు తెలిసింది. బడిబాటపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ప్రభుత్వ బడుల్లో ఎక్కువ మందిని చేర్చడమే లక్ష్యంగా చేపట్టిన బడిబాట ఆశించిన పురోగతి సాధించలేదని ఆయన అన్నట్టు తెలిసింది. ఉన్నతాధికారులే ఈ కార్యక్రమాన్ని లైట్గా తీసుకున్నారని, ఇక క్షేత్రస్థాయిలో ఎందుకు స్పందన ఉంటుందని సీఎం అన్నట్టు సమాచారం. ప్రతి జిల్లా అదనపు కలెక్టర్ వారంలో 2 సార్లు ప్రభుత్వ స్కూళ్లని సందర్శించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సమావేశ వివరాలపై ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ స్కూళ్లలో 48,000 మంది చేరినట్టు సీఎం తెలిపారు. పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కొత్త గదులను నిర్మించాలని అధికారులకు చెప్పారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు పాఠశాలల్లో వసతులు కల్పించాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనం తయారీకి సంబంధించిన గ్యాసు, కట్టెల పొయ్యిల బాధలతో వంట చేసే మహిళలకు విముక్తి కల్పించాలని, సోలార్ కిచెన్లు ఏర్పాటుపై దృష్టి పెట్టాలన్నారు. 10వ తరగతిలో ఉత్తీర్ణులవుతున్న విద్యార్థుల సంఖ్యకు, ఇంటర్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్యకు పొంతన ఉండటం లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు.